టీచర్గా రిటైర్మెంట్ ఫంక్షన్కి ఓల్డ్ స్టూడెంట్స్ని పిలవడానికి వెళ్ళిన మన పిల్లల కష్టాలు. వీడింటిగా ఉన్నాడో ఏ ఊరి మీద అన్నా తిరగడానికి పోయాడో ఎవడో తెలుసు. వీళ్ళ కుక్క కట్టుందో లేదో. రండి లోపలికి రండి. వీళ్ళ నాన్న బయట కూర్చొన్నాడు, ఏమంటాడో ఏటోపుండండి. ఇదేరా బాబు, ఇక్కడ ఎంతమంది కూర్చొన్నారు, ఏం చెప్తామో ఏంటో, ఎలా చెప్పాలి రావు వీళ్ళకి. ఏంట్రా ప్రసాద్ ఇలాగొచ్చావు? ఇటు ప్రతి ఒక్కరిని గెలుకుంటాడేట. మీ అబ్బాయి ఉన్నాడా? పెద్దోడా చిన్నోడా? ఇప్పుడే ఇక్కడ బయటికి వెళ్ళాడు. వచ్చి కూర్చో, అందాక వచ్చే వరకు. అమ్మయ్య బాగానే కూర్చోబెట్టారు, మంచిగా అన్నెత్తారు ఎవరు. ఏరా ప్రసాద్, ఆ రోజు ఏం చేస్తున్నారు మరి కుర్రలందరూ? సహకార్యం ఉంటేనే కదండి కార్యక్రమం విజయవంతం. వచ్చాడు ఊరి మీద తిరిగి. ఎక్కడికి వెళ్ళారా బాబు? ప్రసాద్ ఏంటి ఇలా వచ్చావు? అరే ఏం లేదురా, మేడం గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి మన క్లాస్ అందరినీ ఇన్వైట్ చేశారు, నువ్వు కూడా రా. ఏమాత్రం చేస్తున్నారు ఏంటి అలవాడి? ఏంటి ఆ పేపర్లకి? ఇదిగోండి నాన్నగారు చూడండి. నేను చూస్తానండి బాబు. అక్కడ చదివిన వాళ్ళందరికీ చెప్పేశారు. డివిపేర్ స్కూల్లో చదివిన వాళ్ళందరికీ చెప్పాం బాబాయ్. మీరు మాట్లాడుకోండి, నేను వస్తాను. మా నాన్నగారు అంతేలే కానీ నువ్వు కూర్చో, మాట్లాడుకుందాం. మ్యాక్సిమం అందరికీ చెప్పేసాను రా. బహుశా కుదరదేమో రా. రే నువ్వు రావాలరే, నువ్వు వచ్చేదాకా కాల్ మీద నుంచి లేగను రే, నువ్వు వస్తానని మాట. సరే రా వస్తాను కానీ నువ్వు లేచి కూర్చో. ఇలా మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి ఇలాగే చేసేవేటి? అవునరా బాబు. సరే అయితే వెళ్తాను మరి. 9 గంటలకి బేగొచ్చి అయితే. అమ్మయ్యా మొత్తం అందరికీ జాగి ఏదో చెప్పేసాను.